కరీంనగర్లో జరిగిన పీఎంజే జ్యువెలరీ షాప్లో నగల దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దొంగలు వాడిన పల్సర్ బైక్ను జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి పుష్కర ఘాట్ దగ్గర స్వాధీనం చేసుకున్నారు. దొంగలు పోలీసుల్ని తప్పుదోవ పట్టించడానికి బైక్కు కారు నెంబర్ TS09 FG 6876 వాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నంబర్ హైదరాబాద్కు చెందిన మారుతి బెలెనో కారుదిగా తెలిసింది. కరీంనగర్ నుంచి శాతవాహన యూనివర్సిటీ, చింతకుంట, రామడుగు మండలం రుద్రారం మీదుగా దుండగులు బైక్పై ప్రయాణించినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైంది. అయితే పుష్కర ఘాట్ దగ్గర బైక్ వదిలేసి గోదావరి దాటి మహారాష్ట్ర వైపు పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. భాస్కర్, స్వప్న, ఈ రాబరీ ఏదైతుందో రాబరీకి సంబంధించి కేసులో ఒక పురోగతి లభించిందని చెప్పవచ్చు. మొత్తంగా దాదాపు 50 గంటలు దాటిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ కేసులో పోలీసులు అయితే పట్టుకోలేకపోయారు. సాంకేతికంగా అనేక ఆధారాలు గానీ అనేక క్లూస్ గానీ వదిలేసి వెళ్ళినప్పటికీ కూడా పోలీసులు ఈ కేసులో ఇప్పటి వరకు పురోగతి అయితే సాధించలేదు. దుండగుల ఆచూకీని కూడా కనిపెట్టలేకపోయారు. కానీ దుండగులు వదిలేసిన బైక్ ధర్మపురి పుష్కర ఘాట్ వద్ద బైక్ ను వదిలేసి పారిపోయినట్టయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ మొదటి నుంచి కూడా వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకే ప్రయత్నం చేస్తున్నారు. తొలుత శాతవాహన యూనివర్సిటీ వైపు వెళ్ళినట్టు చెప్పారు. శాతవాహన యూనివర్సిటీ వద్ద అదే ఈ పీఎంజే జ్యువెలరీ సేల్స్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో సేల్స్ మ్యాన్ ఒక ఫోన్ లాక్కున్న ఫోన్ ని శాతవాహన యూనివర్సిటీ సమీపంలో పడేసి వెళ్లారు. అయితే పడేసి వెళ్లిన నేపథ్యంలో పోలీసులు అటువైపే వెళ్లారు దుండగులు అనే ఒక అంచనాకైతే వచ్చారు. అంచనాకు వచ్చిన నేపథ్యంలో అలా సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తున్న తరుణంలో రామడుగు మండలం రుద్రారంలో ఒక ఇంట్లో నమోదైన రికార్డులను పరిశీలించి ఉదయం అట్టించి వచ్చారు. మళ్ళీ దోపిడీ చేసిన తర్వాత అటే వెళ్లారని చెప్పేసి ఒక ప్రచారం అయితే సాగుతూ ఉన్నది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పీఎంజే జ్యువెలరీలో దోపిడీ ముగిసిన తర్వాత అంటే దాదాపు 20 నిమిషాలు పీఎంజే జ్యువెలరీలో ఉన్నారు వాళ్ళు. పీఎంజే జ్యువెలర్లో ఉన్న తర్వాత ఉదయం 11 గంటల 12 నిమిషాలకు అందులోంచి బయటికి వెళ్ళినట్టు సీసీ ఫుటేజ్ ఉంది. కానీ ఈ రుద్రారం విలేజ్ లో 11 గంటల 23 నిమిషాలకే ఆ బైక్ రికార్డ్ అయి ఉన్నది. అయితే ఈ రెండు బైకులు ఒకటేనా అనేది ఇప్పుడు అనుమానాలకు దారితీస్తుంది. ఎందుకంటే 20 నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకోవడం అనేది అసంభవం. ఎందుకంటే దాదాపు 20 కిలోమీటర్లు ఉంటుంది. దుండగులు ఎంచుకున్న మార్గం కూడా పూర్తిగా కాకతీయ కెనాల్ ఏదైతుందో కాకతీయ కెనాల్ ఆ పక్కన ఉండే అప్రోచ్ రోడ్ల మార్గాన్ని ఎంచుకున్నారు. ఎక్కడ ప్రధాన రహదారి కానీ పీడబ్ల్యూడీ రోడ్లను కానీ R&B రోడ్లను కానీ వాడకుండా ఈ డొంకదారులు అంటే బావుల దగ్గరికి పొలాల దగ్గరికి వెళ్లే దారులను ఎంచుకొని అలా కొక్కేరకుంట రుద్రారం రామడుగు అటువైపు వెళ్ళినట్టయితే గుర్తించారు. అయితే ఈ జ్యువెలరీ నుంచి వెళ్ళిన టైం కు రుద్రారంలో కెమెరాలో రికార్డ్ అయిన టైం కు ఈ బైక్ ఆ బైక్ ఒకటేనా, అక్కడ రికార్డ్ అయిన దుండగులేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. పోలీసులు ఆహ్వానం కూడా విచారణ చేస్తా ఉన్నారు. మరోవైపు ఈ ధర్మపురి దగ్గర ఈ రోజు ఉదయం ఒక బైక్ ను కనుగొన్నారు, పల్సర్ బైక్. ఆ పల్సర్ బైక్ అనుమానాస్పదంగా ఉంది. అక్కడ ఒక హెల్మెట్ పడి ఉంది. ఈ బైక్ ఎవరిది అని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అయితే దాన్ని స్వాధీనం చేసుకుని పీఎంజే జ్యువెలరీలో దుండగులు వాడిన బైక్ అదేనా అనే కోణంలో అయితే విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో బయటపడ్డ అంశం ఏంటంటే ఇది హైదరాబాద్ కు చెందిన ఒక కారుకు సంబంధించిన నెంబర్ ప్లేట్ ని ఆ బైక్ కు వాడుతా ఉన్నారు. ఆ బైక్ కు వాడేది అది దుండగులే వాడారా లేకపోతే ఇంకెవరైనా వాడారా, ఆ బైక్ అక్కడ ఎవరో వేసిపోయారు అనేది మాత్రం పోలీసులు ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. మరోవైపు చూసినట్టయితే ధర్మపురి దాటిన తర్వాత మంచిర్యాల జిల్లా వస్తుంది. మంచిర్యాల జిల్లాలో కూడా పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ భద్రతా ఏర్పాట్లన్నింటినీ దాటేసి వీటన్నిటిని ఛేదించుకొని బయటకు వెళ్ళడం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసంభవం. కానీ పోలీసులను తప్పుగా పట్టించేందుకు ధర్మపురి వద్ద బైక్ వదిలేసి మరో మార్గం గుండా వెళ్లారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. వీటన్నిటికంటే ముందు ఇంకొక ప్రచారం అయితే బయటకు వచ్చింది. బీహార్ లోని సుబేద్ గ్యాంగ్ అని ఉంటుంది. సుబేద్ గ్యాంగ్ కి సంబంధించి వీళ్ళు అంతరాష్ట్ర నేరగాళ్లు బ్యాంకులను తర్వాత ఈ బంగారు నగల దుకాణాలనే టార్గెట్ చేస్తూ వాటినే లక్ష్యంగా చేసుకొని ఏడాదికి 1-2 దొంగతనాలు చేస్తారు. పక్కా రెక్కి నిర్వహించి పక్కాగా అంటే భారీ స్థాయిలో దొంగతనాలు కనీసం 2 కోట్లు 3 కోట్లకు పైన ఉన్న సొత్తు ఉన్నప్పుడు మాత్రమే అటువంటి దొంగతనాలు చేస్తుంటారు. వీళ్ళు పక్కా ప్రొఫెషనల్స్, అత్యాధునిక ఆయుధాలు వాడతారు. ఆయుధాలు వాడడంలో వీళ్ళు నిపుణులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి సుబేద్ గ్యాంగ్ కీలక సూత్రధారి అతను ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఉన్న అతన్ని విచారించేందుకు కరీంనగర్ నుంచి ఒక పోలీసు బృందం అయితే వెళ్ళింది. ఆ బృందం వీళ్ళెవరైనా అందులో పాల్గొన్నారా అని చెప్పేసి నిందితుల ఊహా చిత్రాలు, నిందితుల సీసీ ఫుటేజ్, వీటన్నిటి సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యి డెవలప్ చేసిన ఫోటోలు ఏవైతున్నాయో ఆ ఫోటోలన్నింటినీ అక్కడ జైల్లో ఉన్న నేరస్తుల వద్దకు వెళ్ళి వీళ్ళు వాళ్ళేనా అనే కోణంలో విచారించి నిర్ధారించుకునేందుకు ఇక్కడి నుంచి ఒక బృందం అయితే వెళ్ళింది. మరోవైపు మహారాష్ట్రలో నందూర్బార్ అనే ఒక విలేజ్ నందూర్బార్ అనే ఒక జిల్లా కేంద్రానికి సంబంధించి అక్కడ తయారైన ఒక బ్యాగ్ కూడా కలకలం రేపింది. ఆ బ్యాగ్ మీద ఐ లవ్ నందూర్బార్ అనే ఒక
కొటేషన్ ఉండడంతో ఈ బ్యాగ్ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చింది, నిందితులు మహారాష్ట్ర వాళ్ళ, అక్కడ బిల్ తయారీకి సంబంధించిన వాళ్ళు కూడా నేరస్తులు కొన్ని టీములు తిరుగుతూ ఉంటాయి, ఆ కోణం నుంచి కూడా విచారణ చేశారు. అక్కడి నుంచి వచ్చారా అనే కోణం నుంచి